అల్వాల్ సర్కిల్ మచ్చబొల్లారం డివిజన్ రుక్మిణి ఎన్క్లేవ్లో 20 లక్షల రూపాయల వ్యయంతో డ్రైనేజ్, నాలాపై స్లాబ్ మరియు నాలా ఫెన్సింగ్ పనులను మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ కాలనీవాసులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పనులను ప్రారంభించినందుకు హర్షం వ్యక్తం చేశారు. మా కాలనీకి మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ అన్ని అభివృద్ధి పనులు చేశారని, సీసీ రోడ్, వాటర్ లైన్, ఇప్పుడు డ్రైనేజ్, నాలాపై స్లాబ్ పనులను ప్రారంభించేందుకు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు, మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు రామచంద్రం పటేల్, నరసింహులు, డేవిడ్, లావణ్య, పద్మజ, స్థానిక సీనియర్ నాయకులు సురేందర్ రెడ్డి, లడ్డూరెడ్డి, శ్రీశైలం యాదవ్, దిడ్లస్వామి, వెంకటేష్, నవీన్, సురేందర్, నరేష్ రెడ్డి, కొండల్ రెడ్డి, దేవా తదితరులు పాల్గొన్నారు. स्लैब बिठाते हैं ना, वो जगह ही नहीं है, एक साइड है, एक साइड जगह नहीं। समझाओ ना। सिद्धू दाइट जागरूक हाँ जरा रोड का పెండింగ్ ఉన్న సమస్యలు సీసీ రోడ్ కానీ, వాటర్ సప్లై గురించి, డ్రైన్ గురించి అన్న దృష్టికి తీసుకుపోగానే స్పందించి మాకు కాలనీ తరఫున మాకు చేసినందుకు జితన్నకు, సురేందర్ అన్నకు, లడ్డన్నకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది. అన్న చేసిన పనికి 20 లక్షలతో మంజూరైంది సైడ్ డ్రైన్. తర్వాత 10-15 లక్షలు సీసీ రోడ్ ఇచ్చిండు. వాటర్ సప్లై కూడా 3-4 లక్షలు వాటర్ సప్లై కూడా ఇచ్చిండు. అన్నకు అందరికీ కాలనీ తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాం. కాలనీలో ఈరోజు మన అన్న జితేందర్ సార్ తోటి మన డ్రైనేజ్ది సమస్య తీరుతుంది. సార్ మనకు శాంక్షన్ చేశాడు. ఇదే కాకుండా మనకు రోడ్డు, డ్రైనేజ్ అన్నీ చేశాడు. పెద్దలు వీళ్ళందరూ ఉండడం వల్ల, మా కాలనీ సపోర్ట్ వల్ల మేము ఇవన్నీ పనులు చేసుకోగలుగుతున్నాము. సురేందర్ సార్ అండ్ లడ్డు సార్ కూడా మనకు బాగా హెల్ప్ చేసినాడు అనమాట. ఫస్ట్ మా కాలనీకి సార్ వచ్చి విజిట్ అయ్యి మా సమస్యలు తెలుసుకొని ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసి ఇప్పటివరకు సార్ అన్నీ చేయించాడు అనమాట. దీనికి మా అందరి తరఫున సార్కి మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏం పనులు ఉన్నా చెప్పండి. సార్ ఓపెన్ ల్యాండ్